హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గోంగూర పచ్చడి చాలా టేస్టీగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గోంగూర పచ్చడిని మనం చాలా సింపుల్గా 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూర పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 15 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద కట్టలు గోంగూరను 3-4 సార్లు బాగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని మూత పెట్టి పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయి గోంగూర దగ్గరకు అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయి గోంగూర ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిన తర్వాత గోంగూరలో ఉడికిన పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మాత్రమే తిప్పుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు కట్ట కడిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. గోంగూర పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చాగా దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న గోంగూర పచ్చడి వేసుకొని తాలింపులో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ గోంగూర పచ్చడి మనకు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా గోంగూర పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గోంగూర పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.